తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీపై విచారణకు ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే సిట్ చీఫ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు 9 మంది సభ్యుల బృందం తిరుమల చేరుకుంది. ఈ బృందానికి సహకరించాలని అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు టీటీడీని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో కల్తీ అంశంపై సిట్ విచారణ ప్రారంభించింది. దీంతో టీటీడీలోని కొంతమంది అధికారులు, గత పాలక వర్గంలోని కొంతమంది సభ్యుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో కూడిన సిట్ బృందం టీటీడీ ఈవోతో సమావేశమయ్యి తమకు కావాల్సిన సమాచారాన్ని సేకరించనుంది. టీటీడీలో నెయ్యి టెండర్లు గతంలో ఎలా ఉండేవి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలా మార్చారు, ఏఆర్ డైరీకి నెయ్యి సరఫరా టెండర్లు ఇచ్చిన సమయంలో పిలిచిన టెండర్లలో సడలించిన షరతులు ఏమిటి అనే అంశంపై తొలుత ఆరా తీయాలని బృందం నిర్ణయించింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో పిలిచిన టెండర్ షెడ్యూళ్లలో 17 క్లాజులను సవరించారని తెలిసింది. దీంతో తొలుత ఆ వివరాలను సేకరిస్తున్నారు. ఇక తమిళనాడులోని ఏఆర్ డైరీ అడ్రస్ కు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని పంపాలని నిర్ణయించారు. అసలు ఏఆర్ డైరీ ఉత్పత్తి సామర్థ్యం ఎంత, ఆ డైరీ గత చరిత్ర ఏంటి, ఆ కంపెనీలో డైరెక్టర్ల వివరాలతో పాటు ఇతర అంశాలను పరిశీలించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏఆర్ డైరీ తనకు ఇచ్చిన కాంట్రాక్ట్ ను సబ్ కాంట్రాక్ట్ గా మరెవరికైనా ఇచ్చిందా అనే అంశంపైన కూడా సిట్ ఆరా తీస్తోంది. దీనిపై ఇప్పటికే సిట్ బృందం కొంతమంది పోలీస్ అధికారులను పంపి దర్యాప్తు చేయిస్తోంది. మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి ఏఆర్ డైరీ నుంచే వచ్చిందా లేక వేరే ప్రాంతం నుంచి సేకరించారా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది. అసలు టెండర్ల నిబంధనలను ఎందుకు సడలించారు, ఎవరు చెబితే ఈ నిబంధనలను సడలించారు అనే అంశాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఇందులో భాగంగా టీటీడీలో టెండర్లు పిలిచే విభాగం అధికారులను పిలిచి వివరాలు కోరనున్నారు. టెండర్ నిబంధనలను ఏఆర్ డైరీకి అనుకూలంగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వారి వివరాలను సేకరించనున్నారు. అసలు ఏఆర్ డైరీతో వీరికి ఉన్న సంబంధాలు ఏమిటో కూడా తెలిసిపోతుందని సిట్ బృందం భావిస్తోంది. అలాగే తిరుమలలో టెండర్ షెడ్యూళ్లను రూపొందించే విభాగం అధికారులను ప్రశ్నిస్తే అసలు వ్యవహారం బయటకు వస్తుందని భావిస్తున్నారు. ఈ అంశం నుంచే దర్యాప్తు ప్రారంభించాలని భావిస్తోంది. మొత్తానికి సిట్ బృందం తిరుమలకు చేరుకోవడంతో ఈ వ్యవహారంతో సంబంధమున్న అధికారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఏం జరుగుతుందనే అంశంపై ఏఆర్ డైరీకి సంబంధించిన వారు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.